ఓకే, మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు. ఆయన అడుగుదాం అసలు వాస్తవాలు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రాయన్ గారు. శివకుమార్ గారు, ఏంది ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య కూడా ఒక రకమైన వ్యతిరేకత, ఒక రకమైన నిరసనలు ఇలాగే ఉంటున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా వరుసగా ఇటు పక్క నిరుద్యోగుల విషయంలో నిరసనలు కొనసాగుతున్నాయి, రైతుల విషయంలో ఇలాగే నిరసనలు కొనసాగుతున్నాయి, ఇటు పక్క హైడ్రా విషయంలో ఇదే సంగతి. నిన్న చూస్తే భూముల విషయంలో ఎంత పెద్ద హెడేక్ తెచ్చుకున్నారు 22A అంటూ. ఇప్పుడు చివరికి విద్యార్థుల్లో కూడా ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నారు జీవో 97 అంటూ. ఒక బీఆర్ఎస్ ఏమో దీన్ని తీసుకుని బాగా మైలేజ్ పెంచుకుంటా ఉంది, ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తూ. వాస్తవంగా విద్యార్థులు అంత అయోమయాన్ని గురి చేసేంత జీవో 97 ఎందుకు తీసుకొచ్చారు? దానివల్ల అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు విద్యార్థులకి? వాళ్ళ ఉన్నటువంటి అనుమానాలను ఎందుకు నివృత్తి చేయలేకపోతున్నారు? దీన్ని ఎందుకు అలా వదిలేశారు? జస్ట్ 97 అని రిలీజ్ చేసి ఎందుకు వదిలేశారు? అసలు వాస్తవాలు ఏంది దీని పట్ల? మీరు ప్రతిపక్షాలకు ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటి? ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ వారికి నమస్కారం. ప్యానెల్ ఉన్న అందరికీ మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ రహీం గారు ఏదైతే జీవో 97 సబ్జెక్ట్ లో ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు గారు మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. అయితే ఒక పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ ఐటీఐ క్యాండిడేట్లు ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో మొత్తానికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే మిగతా వృత్తి నైపుణ్యం విషయాలలో కూడా ఇది చేస్తారనే ఉద్దేశంతోనే ఆ జీవో 97 ని క్లబ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది. గతంలో ఏదైతే ఈ అబ్రాడ్ కి కొంతమంది టీచర్స్ ని కానీ, లేకపోతే ఒక నిష్ణాతులను పంపించినారు. అక్కడ నుంచి అక్కడ వాళ్ళతో జరుగుతున్నాయి అబ్రాడ్ లో ఏదైతే స్కిల్ యూనివర్సిటీలు ఏమున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, దాని పరంగా ఎడ్యుకేషన్ మన దగ్గర పెడితే ఎట్లుంటది అనే ఒక ఆలోచనతోని ఇది ఒక నిర్ణయం తీసుకోవడం పోయింది. ఇంకొకటి ఏమంటే, అది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 3 నెలలే అయింది. ఇంకా దాని మీద ఎక్కువ కూడా ఇది లేదు. దాని రిపోర్ట్స్ రావాలా, వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా ఇంకా ఏమేమి క్లబ్ చేస్తారు, ఏంటి ఆ ఫీజు మామూలుగా ఎంత పెంచుతారు, లేకపోతే ఇంకేంది, లేక కరికులం ఆల్రెడీ చేయలేదని చెప్పి ఇప్పుడు రాహుల్ గారు కూడా మాట్లాడిండ్రు. దానికి నేను దాంతో ఆయన కరికులం పెట్టలేదు అని ఏదైతే మాట్లాడిందో దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే జస్ట్ అది జియో ఇచ్చే 3 months కూడా కాలేదు. ఇంకా జూన్ జూలైలో ఎప్పుడో చేసిండ్రు. దాన్ని బట్టి 3 months కూడా కాలేదు. కాబట్టి దాని మీద గవర్నమెంట్ మొత్తానికి ఇంకా బ్రీఫ్ డిస్కషన్ అయ్యి పిల్లలకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం నష్టం కాదు అనే రకంగానే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరంగా వాళ్ళు ఏదైతే ఐటీఐలో నేర్చుకుంటుండ్రో, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, గతంలో కూడా పాలిటెక్నిక్ లో ఉన్నోళ్ళే అక్కడ పాస్ అయిన తర్వాత, డిప్లొమాలో పాస్ అయిన తర్వాతనే రేపు బీటెక్ చేయడం కానీ అవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే ఇక్కడనే ఇప్పుడు బీటెక్ పోయి మళ్ళీ చదివేదానికంటే ఇక్కడ ఐటీఐలోనే దాంతోపాటు ఈ పాలిటెక్నిక్ లోనే స్కిల్ డెవలప్మెంట్ కానీ స్కిల్ ఎడ్యుకేషన్ పరంగా యాడ్ చేస్తే రేపు ఫ్యూచర్ లో వీళ్ళకి బాగుంటది అనే రకంగా ఆలోచించే విధానం ప్రభుత్వంది. కాకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ అంశం తీసుకున్నా దాన్ని మీడియాలో గగ్గోలు పెట్టడము, హరీష్ రావుకి, కేటీఆర్ కి ఇది ఒక బాగా అలవాటు అయిపోయింది. ఆనవాయితీలాగా ఫీల్ అవుతుంటారు. ఒక వారం రోజులు మాట్లాడతారు, లేదా 5 రోజులు మాట్లాడతారు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతుంటే పక్కన వెళ్ళిపోతాడు. రేపు కేటీఆర్ వస్తాడు, ఇంకో కొత్త సబ్జెక్ట్ తీసుకొని కేటీఆర్ మళ్ళీ ఒక 1 week ఆయన మాట్లాడతాడు. దాని తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద కానీ, ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు కానీ మళ్ళీ ఒకసారి అడగడం కానీ, లేకపోతే ప్రజలలో పోయి వీళ్ళు ఇటు యూనివర్సిటీలలో పోయి, లేకపోతే పిల్లల పక్షాన పోయి నిలబడి ప్రభుత్వం చేసింది ఈ తప్పు, ఇది కాదు, ఇది మార్పులు చేర్పులు చేయండి అని ఏదైతే మీడియాలో చెప్తుండ్రో అక్కడ ప్రజల ముందు పోని, లేకపోతే స్టూడెంట్స్ పక్షాన పోయి చెప్పడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అది లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఇది తప్పు అనే రకంగా, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడిన ప్రతి స్కీమ్ ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసేదాన్ని తప్పే అనే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గతంలో 9.5 సంవత్సరాలు వాళ్ళు ఏవైతే తప్పులు చేసిండ్రో అదే మిగతా వాళ్ళు కూడా అందరు తప్పులే చేస్తారు అనే రకంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు గతంలో ముఖ్యమంత్రి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, నేను స్పోర్ట్స్ కి, స్కిల్ డెవలప్మెంట్ కి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ చేస్తాను అనే రకంగా కూడా ఆలోచించిండు. మొత్తానికి మీడియాలో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే
యువకులని మొత్తానికి స్పోర్ట్స్ లో ఇది చేయడము, ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తే, రేపు స్కిల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తే రేపు ప్రజలు ఫ్యూచర్ లో వాళ్ళ ఒక వృత్తి నైపుణ్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోయినా ఆ వృత్తి నైపుణ్యంలో వాళ్ళకు జాబ్స్ వస్తాయి, వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు అనే రకంగానే ప్రభుత్వం ఆలోచన. కానీ ఇక బీఆర్ఎస్ వాళ్ళు మట్టానికి దీన్ని ఒక భూతత్వంలో పెట్టి, లేకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది నాకు ఇప్పుడే చెప్పాలా అనే రకంగానే మాట్లాడుతున్నారు తప్ప కనీసం వీళ్ళకి అర్థమైనట్టు హరీష్ రావుకే అర్థమైంది. హరీష్ రావు దీంట్లో మార్పులు చేర్పులు చేయండి, ఇప్పుడు రాహుల్ గారు మాట్లాడినట్టు మార్పులు చేర్పులు చేయండి, ఇది ఇక్కడ తప్పు ఉంది దీన్ని సెటరేట్ చేయండి, లేకపోతే దీన్ని స్టూడెంట్ పక్కనే పోయి స్టూడెంట్స్ తోని మీరు ఏమైనా అవగాహన తీసుకుంటారా? ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు స్టూడెంట్ లాగా ఇది వద్దు అది వద్దు అని చెప్పి మాట్లాడుతుండ్రు. హరీష్ రావు పోయి స్టూడెంట్స్ దగ్గర పోయి అవగాహన తీసుకుంటే, ఆడపోయి కాలేజ్ లో పోయి ఏదో ఒక రీల్స్ లాగా చేసి మొత్తానికి వాళ్ళని అందరినీ ఇబ్బంది పాలు చేయడము, లేకపోతే వాళ్ళలో ఒక భయాన్ని క్రియేట్ చేసి పోవడం అనేది వీళ్ళకి ఆనవాయితీ అయింది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ప్రభుత్వం చేస్తుంది, మీకు నచ్చలేదు, నచ్చకపోతే మీరు ఆ స్టూడెంట్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. అదే ఫీడ్బ్యాక్ ని గవర్నమెంట్ కి మీరు అఖిలపక్షంగా వస్తామంటారా, లేకపోతే మీరు వ్యక్తిగతంగా బహిరంగ లేఖలు రాస్తారా, లేకపోతే ప్రభుత్వానికి మీరు ఇది చేస్తుంది తప్పు, ఈ రకంగా చేయండి, రేపు స్టూడెంట్స్ కి బాగు జరుగుతుంది అని చెప్పి అట్లన్నా చెప్పండి. ఇవన్నీ ఏం చెప్పకుండా ఖాళీ మీడియా ముందు వచ్చి మొత్తం అరవడము, లేకపోతే ఏదో ఒకటి చెప్పడము, దాన్ని స్టూడెంట్స్ ని భయభ్రాంతులు చేయడం, స్టూడెంట్స్ తల్లిదండ్రులను భయభ్రాంతులు చేయడం, ఇక మిగతా ఇటు అదర్ పార్టీస్ ని కానీ లేకపోతే విశ్లేషకులను కూడా కన్ఫ్యూజన్ లో పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. శివకుమార్ గారు రైట్ అండి.